విజయవాడలో అదృశ్యమైన సాయి కృష్ణ పవన్ కళ్యాణ్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా అతడి తల్లి కూడా చెప్పారు. కానీ ఒక వ్యక్తిని, అతను ఎవడైనా కావచ్చు, ఏ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు, తీసుకెళ్లి బూడిద కూడా లేకుండా చంపేసి మాయం చేయడం ఏంటి అన్న దానిపైన వైఎస్ఆర్సీపీ ఖండిస్తే పవన్ కళ్యాణ్ స్వయంగా రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తారా అంటూ వైసీపీ టార్గెట్ చేశారు. కృష్ణ రావణ్ మీద ఆయన ఏదో మాట్లాడారని చెప్పేసి ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడాన్ని కూడా వైఎస్ఆర్సీపీ తప్పుపట్టింది. తిట్టుంటే కేసులు పెట్టవచ్చు, కానీ మరి ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులో భాగంగా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదు అని వైఎస్ఆర్సీపీ చెప్తే అంతవరకే చెప్పింది. రావణ్ మా పార్టీ వ్యక్తి, మాకు సంబంధం, అతడి మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఎక్కడ అనలేదు. కానీ మీరు హద్దులు మీరి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు, చట్టాన్ని ఉపయోగిస్తున్నారని మాత్రమే చెప్పింది. వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి రావణ్ వెనుక వైఎస్ఆర్సీపీ ఉంది అని చెప్పడమే కాకుండా రావణ్ గతంలో హిందూ మతాన్ని, మహాభారతాన్ని, రామాయణాన్ని, రాముణ్ణి ఇలా వీళ్ళందరినీ కించపరిచాడు. సో ఇతన్ని నడిపిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ, రావణ్ నడిపిస్తున్నది వైసీపీ అంటూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టడం మొదలుపెట్టారు. అయితే మొత్తం వ్యవహారాలన్నీ బయటికి తీస్తే ఈ రావణ్ అనే వ్యక్తి అప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ ఎంపీల మీద, వైసీపీ మహిళా నాయకురాల మీద కూడా రావణ్ వ్యాఖ్యలు చేశారు. అందులో కొన్ని చూస్తే సినిమా టికెట్లను, జగన్మోహన్ రెడ్డి హయాంలో సినిమా టికెట్లను తగ్గిస్తే దాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. తగ్గించకుండా సినిమా టికెట్ల మీద పడ్డారు ఏంటి అని. అంతకాదు, వైసీపీ ఎంపీల్ని అదొక పనికిరాని మంద అని మాట్లాడారు. వైసీపీ వాళ్ళందరికీ అల్జీమర్స్ వచ్చాయని తమ్ముడేలు హెడ్లైన్ పెట్టారు. ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి రాడ్డు అంటూ పిఆర్సీ విషయంలో టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా. కానీ ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పిఆర్సీ సంగతి పక్కన పెడితే ఐఆర్ ఇకపోయినా, అసలు పిఆర్సీ కమిషన్ వేయకపోయినా కూడా ఎక్కడ రావణ్ దీని మీద ప్రశ్నించినట్టుగా ఎక్కడ కనిపించదు. అమరావతి పాదయాత్రకు పూర్తి స్థాయిలో రావణ్ మద్దతు ఇవ్వడమే కాకుండా అమరావతి మీద అంశంలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి యాక్టరు అన్న, ఈ యాక్టింగ్ అంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారన్నా అంటూ జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేస్తూ కూడా వీడియోలు పెట్టారు. రోజా గారిని బాడీ షేమింగ్ చేస్తూ ఆమె ఎలా ఉంటారు అంటూ ఇతను బాడీ షేమింగ్ కదలికలను చూపెడుతూ మరి రోజా గారిని కూడా బాడీ షేమింగ్ చేశారు ఇదే రావణ్ గతంలో. పవన్ కళ్యాణ్ నా కొడకల్లారా అన్నారు గతంలో వైసీపీని. పవన్ కళ్యాణ్ నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రావణ్ విచిత్రంగా సమర్థించారు. ఈరోజు ఏ వ్యాఖ్యల మీద అయితే అతను అరెస్ట్ అయ్యారో ఇదే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళ మీద గతంలో చేస్తే సమర్థించాడు. వైసీపీ నాయకులు కారణంగానే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తనంతకు తానుగా మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళు గిల్లడం వల్లే నా కొడకల్లారా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అందులో తప్పేముంది అంటూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వీడియో చేశారు గతంలో. ఈయన 3 పెళ్లిళ్ళు చేసుకుంటే నీకు నొప్పి ఏంటి జగన్ అని కూడా ప్రశ్నించారు. అంటే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ప్రస్తావన వస్తుంటే 3 పెళ్లిళ్ళు చేసుకుంటే మీకేంటి నొప్పి అని జగన్మోహన్ రెడ్డినే డైరెక్ట్ గా ప్రశ్నించారు. నాడు నేడు దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు నేడు పేర్లతో జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళని బాగు చేస్తే వాటి మీద కూడా ఇతను విమర్శలు చేస్తూ వీడియోలు చేశారు. నాడు నేడులో స్కూల్ అని బాగా చేశారంటున్నారు కదా, మీ అమ్మాయిలు ఎక్కడ లండన్ లో చదువుతున్నారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్కూళ్ళలో చదివించి మీరు అలాంటివి చెప్తే నమ్ముతారు కదా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కుమార్తెల్ని కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లను ముఖ్యమంత్రిగా బాగు చేస్తే అభినందించాల్సింది పోయి మీ కూతుర్లను తెచ్చి ఇక్కడ చదివిస్తారా అన్నట్టుగా మాట్లాడమే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఈయన సెటైర్లు వేశారు. వైఎస్ఆర్ని ఉద్దేశించి ఒక ఫోటో పెట్టి ఓకే ఆత్మ అంకుల్ అని కూడా ట్వీట్ చేశారు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కించపరిచేలాగా ఈయన చాలా సార్లు పోస్టులు పెట్టారు. బాలకృష్ణన్ సింహం అంటూ బాలకృష్ణన్ అప్పుడు ఇప్పుడు కూడా బాలకృష్ణను బాగా కీర్తిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిద్రపోతున్నాడంటే ఒక ఫోటో పెట్టి మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ కు రానంటే ఎందుకు అనుకున్నా ఎందుకా అంటూ జగన్మోహన్ రెడ్డి మోడీతో నిర్వహించే టెలికాన్ఫరెన్స్ కు వెళ్ళలేదు, అసెంబ్లీలో నిద్రపోవడం వల్ల వెళ్ళలేదేమో అంటూ ఒక పోస్టు పెట్టారు. ఒక ఇమేజ్ లో పవన్ కళ్యాణ్ లయన్, జగన్మోహన్ రెడ్డి చిరుత, కేటీఆర్ టైగర్, వెరీ డేంజరస్ అని పెట్టి కింద మాత్రం బట్ ఇన్ నాట్ జురాసిక్ పార్క్ అంటూ నారా లోకేష్ గారి ఫోటో పెట్టారు. అంటే నారా లోకేష్ గారిని ఎలివేట్ చేశారు. ఈయన నారా లోకేష్ అభిమానే. నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక పెడుతూ లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్లు ఇతడు చాలా చేసుకుంటూ వచ్చారు. సో ఇది ట్రాక్ రికార్డ్. కానీ ఇతడి మీద పాపం పెట్టిన సెక్షన్లు అంత తీవ్రమైనది, ఉగ్రవాద నిరోధక చట్టం లాంటి సెక్షన్లు పెట్టకూడదు అనగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతడికి వైసీపీతో సంబంధం ఉందని అంటగడుతున్నారు. మరి ఇవన్నీ ఏంటి? కామన్ పాయింట్ అయితే ఒకటి కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇతడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, బాలకృష్ణ గారిని కావచ్చు, ఎవరిని కూడా టార్గెట్ చేయడం లేదు.
చాలా సింపుల్ గా అప్పుడు ఇప్పుడు ఒకటే కామన్ పాయింట్ కనపడుతుంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ జోలికి రావణ్ ఎప్పుడు వెళ్ళలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారే కానీ చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని, నారా లోకేష్ గారిని ఎక్కడా టార్గెట్ చేయడం లేదు. ఇదే జనసేన పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రశ్న ఇది. ఇతడు ఎందుకు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తారు, ప్రభుత్వాల్లో తప్పులుంటే చంద్రబాబు నాయుడు గారిని కదా తొలుత ప్రశ్నించాల్సింది అన్న ప్రశ్న జనసేన పార్టీ వాళ్ళ నుంచే ప్రధానంగా వస్తూ వచ్చింది. అంటే ఇతడు ఏంటంటే బేసిక్ గా బాగా కొద్దిగా నోటి దురుసుతో మాట్లాడే అలవాటు ఉన్నట్టుగా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అలాగే మాట్లాడారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళని అలాగే మాట్లాడారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో గమనించాల్సింది ఎవరు, ఇతడి చేతుల్లో గతంలో వైసీపీ వాళ్ళు బాధితులు, అంటే ఈ తిట్టించుకోవడంలో. ఇప్పుడు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ బాధితుడు. కానీ అప్పుడు ఇప్పుడు బాధితుడు కాని వాళ్ళు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ట్రాక్ రికార్డ్ పెట్టుకొని ఇతన్ని పూర్తిగా వైసీపీ వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ ఎలా ప్రచారం చేయగలుగుతోంది? అంటే ఎక్స్క్లూజివ్ గా ఎవరన్నా నడిపిస్తూ ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఇంత ముందుకు వెళ్ళకూడదు అని పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికి మాత్రమే ఒక వ్యూహాత్మకంగా నడుపుతూ ఉన్నారా అన్న ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ సమాధానం ఇవ్వగలుగుతుందా?